సజ్జల కామెంట్స్ని వీళ్ళు వక్రీకరించి విపరీతంగా మాట్లాడుతున్నారు. సజ్జలు అన్నది ఏంటి? రాజధాని గతంలో కూడా ఏమన్నాడు జగన్? అమరావతి లేదన్నాడు. లేదు కదా. జగన్ అన్నది ఏంటి? అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ దేశంలో 8 రాష్ట్రాల్లో 2 క్యాపిటల్స్ ఉన్నాయి. గాంధీనగర్ గుజరాత్లో 2 చోట్ల, ఒక చోట గాంధీనగర్లో ఇది ఉంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటే, ఇంకో చోట అహ్మదాబాద్లో ఇది ఉంది జ్యుడిషియల్ క్యాపిటల్. ఆ 8 రాష్ట్రాల్లో కాశ్మీరు, ఇలా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇక్కడ 8 కాకుండా అట్లా 3 అడిగిన 3 ఒకటే అమరావతినే. అమరావతిలో కేవలం అడ్మినిస్ట్రేటివ్, సెక్రటేరియట్, అసెంబ్లీ అవి ఉంటాయి. ఫైనాన్షియల్ సిటీ హైదరాబాద్. ఖచ్చితంగా వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీగా పెంచాలి. ఎందుకంటే పొటెన్షియాలిటీ ఉన్న సిటీని బాంబే తోటి పోటీగా ధీటుగా తీసుకెళ్ళగల సిటీ, దాన్ని క్యాపిటల్ చేయాలి అనేది చంద్రబాబు అన్నాడు. చంద్రబాబు అన్నాడు అదే మాట. కాకపోతే ఈయన క్యాపిటల్ అన్నాడు, ఆయన ఫైనాన్షియల్ సిటీ అన్నాడు. పదం మారి చెప్తే వైజాగ్ని ఫైనాన్షియల్ సిటీ చేస్తాను అని అన్నాడు. ఎందుకన్నాడు? దాని కెపాసిటీ అది. వైజాగ్ ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి, ఒక బీచ్, బ్రహ్మాండమైన సముద్ర తీరము, బ్రహ్మాండమైన రేవు ఉంది. సో అక్కడ అలాంటి చోట డెవలప్ అవుతుంది. బాంబే పెరిగినా, చెన్నై పెరిగినా ఎందుకు పెరిగింది? వడరేవు ఉన్న చోటు పెరుగుద్ది. అలా పెరిగే అవకాశం ఉంది కనుక అది పెంచాలి. ఆయన కాకపోతే క్యాపిటల్ అన్నాడు, నువ్వు సిటీ అంటున్నావు. 3 అన్నాడు. 3 అనేది తెలంగాణ. అప్పుడేమి అమరావతి లేదనలేదే. నువ్వు ఒకటే అన్నావు, అమరావతిలోనే మొత్తం చుట్టాలన్నావు. కాదు 3 అన్నాడు. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదా అమరావతి తోటి. ఇప్పుడు 30 ఎకరాలు సరిపోవట, 70 ఎకరాలు కావాలి, ఇంకో 40 ఎకరాలు కావాలట. ఇప్పటికి ఈ 30 ఎకరాలకి ఆజాద్ లేదు, 30,000 ఎకరాలకి అజాబాదే లేదు, ఇంకా ఇంకో 40,000 ఎకరాలు కావాలట. ఏమి చేస్తావు? ఎప్పుడు క్యాపిటల్ అనేది ఈ దేశంలోనే ఏ రాష్ట్రానికి 10,000 ఎకరాలు మించి రాజధాని లేదు. 10,000 ఎకరాల లోపే ఏ రాష్ట్రం దేశంలో, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర కూడా 10,000 ఎకరాలు మించి లేదు. నీకు ఎందుకే 70,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేయడానికి? 70,000 ఎకరాలట, 7 సిటీలట, అయ్యట ఉన్నాయి. మాటలు చెప్పడానికి ఏముందమ్మా? మాటలకి దేనికో పేదరికం లేదంటారు. మా మాటలు చెప్పడానికి ప్రాక్టికల్గా చూడాలి. ప్రాక్టికల్గా అయ్యే పని ఏంటి? ప్రాక్టికల్గా అయ్యే విధం కుదరుద్దా? ఒకేసారి సిటీని, క్యాపిటల్ని అలా రెడీ బొమ్మలు కాదు కదా రెడీ చేసి దింపడానికి. ఇది క్యాపిటల్ అనేది ముఖ్యమైన మొదలైతే అలా కాలమాన పరిస్థితుల్లో అలా హైదరాబాద్ ఎన్నాళ్ళకి గొప్ప సిటీ అయింది, చెన్నై ఎప్పటికయింది, బాంబే ఎప్పటికయింది. కాలక్రమంలో పెరుగుతూ ఉంటుంది. జనాలు రావటం, పోవటం, జనస్రవంతి తిరగటం అట్లా పెరుగుద్ది. అంతేకాదు ఇవాళ నువ్వు ఇలా చేయటం వల్ల ఏంటి? రేపు సామాన్యుడు బతకలేడు అక్కడ. చంద్రబాబు చేస్తున్న స్కీము చాలా దుర్మార్గమైన స్కీము. ప్రజలు ఆలోచించాలి. అక్కడ సామాన్యుడు 1 సెంటు భూమి కూడా కొనలేడు, 1 గజం భూమి కూడా కొనలేడు. మొత్తం చేసి డబ్బున్న వాళ్ళకి, మొత్తం మహామహులకి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాడు ఆయన. అక్కడ ఇంకెవడు మామూలు మనిషి బతకలేడు. అంటే క్యాపిటల్ అంటే ప్రజల మొత్తానికి క్యాపిటలా, లేకపోతే నీ ధనిక స్వాములకు మాత్రమే క్యాపిటలా? కార్లకి, పెద్ద పెద్ద స్థలాలు కొనుక్కోగలిగిన వాడికి, పెద్ద పెద్ద విల్లాలు కట్టుకోగలిగిన వాడికి, వాడికేనా క్యాపిటల్? వాడికేనా క్యాపిటల్ స్థలం? అందుకేనా అడుగుతున్నావు? అసలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. నువ్వు పెట్టాల్సి పెడితే వచ్చే మిడిల్ క్లాస్ వాళ్ళు, లేబరు, అందరూ కలిసి ఉండాలి. క్యాపిటల్ అంటే ఒట్టి డబ్బున్న వాళ్ళ క్యాపిటల్ కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది క్యాపిటల్. ఇక్కడ ఓన్లీ డబ్బున్నవాడేనా? ఎంతమంది ఉన్నారు? మిడిల్ క్లాస్ ఉన్నారు, లో క్లాస్ ఉన్నారు, అందరూ క్యాపిటల్ మాది అని ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న ప్రక్రియ ఏంటంటే అందరూ మాది అని అనుకోలేరు. ఓన్లీ డబ్బున్నవాడే క్యాపిటల్ మాది అనుకోవాలి. చాలా దౌర్భాగ్యమైన ప్లానింగు, దౌర్భాగ్యమైన ఆలోచన, దుర్మార్గమైన ప్రజలకు ద్రోహం చేసే ఆలోచన. ఇది ఆయన అన్నదేంటి? అమరావతి మాది, డెఫినెట్ అమరావతి క్యాపిటల్. కాకపోతే ఫైనాన్షియల్ సిటీ వేరు, జ్యుడిషియల్ సిటీ వేరు, క్యాపిటల్ సిటీ వేరు. అది ఆయన అన్నది. దాన్ని మళ్ళీ యూటర్న్ చేశారు. యూటర్న్ చేయడం చంద్రబాబుకి అలవాటు, తెలుగుదేశానికి అలవాటు. మోడీ నోటికి వచ్చినట్టు తిట్టింది చంద్రబాబే. ఆయన నాయకుడు లేడని ఇప్పుడు పొగుడుతుంది చంద్రబాబే.
చంద్రబాబు అంతు చూస్తాను, నా తల్లిని తిట్టిన మేము తాట తీస్తాను, నీ ఇది చూస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు జై జై అంటున్నాడు. సో వీళ్ళకి మాటలు మార్చడం, పాలసీలు మార్చుకుంటాం, ఒకటి తిట్టుకోవటం, ఊసుకోవటం, పూసుకోవటం. వాళ్ళకి ఒకసారి ఊసుకుంటారు, ఒకసారి పూసుకుంటారు. మీ అలవాటు కనుక అది అందరికీ అంటికి చెప్తే ఎట్లా? కామిలోడికి మీకు యూటర్న్లు, అతనికి యూటర్న్ లేదు. అప్పుడు మూడే అన్నాడు, మూడిట్లో క్యాపిటల్ అమరావతి, ఫైనాన్షియల్ ఇది అన్నాడు. ఇప్పుడు అదే క్యాపిటల్ అమరావతి కాదంటలేదే. కాకపోతే మీరు క్యాపిటల్ మొత్తం క్యాపిటల్ ఫైనాన్స్ అన్నీ కలిపి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇప్పటివరకు ఏమైంది? ఇప్పుడు క్యాపిటల్ మురుగుతుంది, ఇప్పటికీ నీళ్లు తోడుతున్నారు, అడ్డుకట్టేస్తున్నారు. అంతే తప్పితే ఏమైంది? సంవత్సరం 2 నెలలు అవుతుంది. గతంలో గ్రాఫిక్స్ చూపించి డ్రామా చేశారు. ఇప్పుడు వాళ్ళు వదిలితే వల్ల మొత్తం చెత్త పెరిగిపోయిందో, చెత్త తీయడానికి 450 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు చెత్త తీయడానికని. అదొకటి. 15 కన్స్ట్రక్షన్కి 15,000 ఒక గజం అక్కడ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ ఏరియాకి 15,000. బాంబే లాంటి సిటీలో లేదా కట్టడానికి 8,000, 9,000, 15,000. ఎవరిని దోచుకుంటానికి పన్నాగాలు, దోచుకుంటానికి మార్గాలు, దోచుకుంటానికి వేషాలు తప్పితే మీరు ఇంకా వీళ్ళు మాట్లాడతారు. ఉన్నాయి ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజలు మోసగించడం తప్పితే ఈ కూటమి ఒక్క విషయంలో సజావు లేదు, ఒక్క విషయంలో నిజాయితీ లేదు, ఒక్క విషయంలో నిజం లేదు. అన్ని బోగస్ 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 అబద్ధాల ఆరబోతుతోటి, అహంకారపు చేత, అరాచకంతో నడుస్తుంది ఈ ప్రభుత్వం.